జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం కంచి కామకోటి పీఠాధిపతులైన నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున మహాస్వామి వారు మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి సన్యాసికి ఉన్న 3 ధర్మాలను పాటిస్తూ అమ్మవారి దర్శనానికి ఎందుకు వెళ్ళలేదో చూశాం. ఈరోజు మనం మహాస్వామి వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. పురాతన భాష ఏది? నేను పరమాచార్య స్వామి వారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ 4 విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయేలీ, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రధాన భాషలు అనే అంశంపై పిహెచ్డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హిబ్రూ మరియు గ్రీకు భాషలు, తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు. మహాస్వామి వారు అనుష్ఠానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు, కానీ సహాయకులు అందుకు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు, కానీ వారికి సరైన సమాధానం దొరకలేదు. మహాస్వామివారు 10 నిమిషాలలో బయటకు వచ్చారు. మేమందరము వెళ్ళి సాష్టాంగం చేశాము. మెడలో కెమెరా తగిలించుకున్న వ్యక్తి వైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేశారు. 3 చిత్రాలకు వారు అనుమతించారు. 4వ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు. వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు. వారు మహాస్వామి వారు వారితో, ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా అని అడిగారు. పాశ్చాత్య భాషలలో హిబ్రూ చాలా ప్రాచీనమైనది, కానీ తూర్పు ఆసియాలో సంస్కృతము, తమిళము 2 ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము అని ఇజ్రాయేలీ చెప్పాడు. అందుకు మహాస్వామి వారు, వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది, అది వైదిక భాష. సంస్కృతము, హిబ్రూ కూడా దాని నుండే వచ్చాయి అని అన్నారు. హిబ్రూలో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది, దాన్ని మొత్తం చెప్పగలవా అని ఇజ్రాయేలీని అడిగి మొదటి 2 పాదాలు ఎత్తిచ్చారు స్వామివారు. అతను 3-4 నిమిషాల పాటు దాన్ని చెప్పాడు. స్వామివారు చుట్టూ చూసి అక్కడున్న పిల్లలతో, మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా అని అడిగారు. ఆ పిల్లలు 5 నిమిషాల పాటు ఉచ్చరించారు. స్వామివారు, నాతో ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు అని అన్నారు. 4 ఏమీ మాట్లాడలేదు. స్వామివారు ఆ పిల్లల వైపు తిరిగి, అతను హిబ్రూలో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు అని అన్నారు. మరలా నా వైపు తిరిగి, ఆ ఇజ్రాయేలీతో చెప్పు, అతను చెప్పినది, ఈ పిల్లలు చెప్పినది 2 ఒకటేనని అని అన్నారు. నేను అతనితో, నువ్వు చెప్పిన శ్లోకం, ఆ పిల్లలు చెప్పిన శ్లోకం 2 ఒక్కటే అని స్వామివారు చెబుతున్నారు అని అన్నాను. అప్పుడు స్వామివారు, కేవలం ఉచ్చారణలో మాత్రమే కాదు, అక్షరాలలో కూడా 2 ఒకటే అని అన్నారు. ఈ విషయాన్ని
నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మన్నారు స్వామివారు. వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి, ఎలా ఉచ్చరించబడతాయి అని కూడా చెప్పబడింది. వచ్చిన ఆ నలుగురిని వారి ఏ ప్రాంతం వారో కనుక్కొని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు స్వామివారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని, ఆ శ్లోకంలోని ప్రతి అక్షరం వారి వారి ప్రాంతంలో ఎలా పలుకుతారో చెప్పారు స్వామివారు. ఆ పిల్లల వైపు తిరిగి, ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్చారణలో హిబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను, అది తప్పు అనుకోకండి, వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్చరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది అని అన్నారు. పరమాచార్య స్వామి వారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం! ఆ ఇజ్రాయేలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. మేమందరము నిర్ఘాంతపోయాము. నేను అప్పుడే చెప్పాను, ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హిబ్రూలో కూడా ఉన్నదని. కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. అంటే దక్షిణ దేశమున యమున అంటే ఉత్తరాన జమున అంటారు. దక్షిణాన వా, పశ్చిమ బెంగాల్లో బా, తమిళంలోని పా, కన్నడంలోని హ, అలా. కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష వైదిక భాష. మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. 15 నిమిషాలలో అంతా రాశారు వారు. దాన్ని చూసి ఇజ్రాయేలీ ఆశ్చర్యముతో, ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. స్వామివారు అతనితో, ఏమిటి, అన్ని భాషలు వేద భాష నుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా అని అడిగారు. కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్లు కనపడలేదు. హిబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు అని అతని సందేహము అని అన్నారు స్వామివారు. అందుకు అతను, అవును, హిబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా అని అన్నాడు. స్వామివారు నవ్వుతూ, మీ వద్ద తాళం మాత్రమే ఉంది, మా వద్ద తాళం చెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయేల్లో వేదాన్ని వ్యాప్తి చేశారో అనే విషయం కూడా ఉంది అని చెప్పారు. చివరికి అతను ఒప్పుకున్నాడు. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.